ఓకే అండి. 25వ క్వశ్చన్ చూద్దాం. ఏ, బి, సి, డిలు గురించి ఇక్కడ ఇచ్చాడమ్మా. అంటే 4 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసిడి వాజ్ 45 years. గుర్తుపెట్టుకోండి, 4 years క్రితం అనమాట. 4 years క్రితం 4 years క్రితం ఏ, బి, సి, డిల యొక్క యావరేజ్ వయసు వచ్చేసి 45 సంవత్సరాలంట. వాట్ వుడ్ బి దేర్ యావరేజ్ ఏజ్ ఆఫ్టర్ 5 years? 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అనేది క్వశ్చన్. నేను ఆల్రెడీ చెప్పా. ప్రతి ఒక్కరి వయసు 4 సంవత్సరాలు పెరుగుతుందంటే యావరేజ్ కూడా 4 సంవత్సరాలు పెరుగుతుంది. ఒకవేళ ప్రతి ఒక్కరి వయసు కూడా ఎంత తగ్గితే అంత తగ్గిద్ది యావరేజ్. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎంత పెరుగుతుంది? ఇప్పుడు ప్రెజెంట్ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉంది. ప్రెజెంట్ వయసు వచ్చేసి ఎంత మనకి ఇవాళ 45 అనేది 4 సంవత్సరాల క్రితం. అంటే 4 సంవత్సరాల క్రితం 45 అంటే ప్రెజెంట్ అంటే ఈ 4 సంవత్సరాలు కలిపితే ప్రెజెంట్ అయింది కదా. ఈ 4 సంవత్సరాలు కలిపితే ప్రెజెంట్ అంటే అప్పుడు ఎంత? వాళ్ళ యావరేజ్ వయసు వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి 45 + 4 49 అవుతుంది. కానీ ఇక్కడ మన ఎప్పుడు అడిగాడు? ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years అని ప్రతి ఒక్కరు కూడా 5 పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా 5 పెరుగుతుందంటే మళ్ళీ యావరేజ్ 5 పెరుగుతుంది ఆఫ్టర్ 5 years. అంటే +5 49 + 5 ఎంత అవుతుందమ్మా? 54 years. అంటే యావరేజ్ వయసు వచ్చేసి ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత 54 అవుతుంది. గుర్తుపెట్టు. మొత్తం మీద వీళ్ళకి 9 సంవత్సరాలు కలపాలమ్మా. అంటే 45 అనేది ఎప్పుడు? 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల క్రితం 45 అన్నామంటే తర్వాత మనకి 5 సంవత్సరాలు అంటే ఈ 4 + 5 మొత్తం 9 సంవత్సరాలు యావరేజ్ అనేది కలపాలి. అప్పుడు 45 + 9 54 అనేది యావరేజ్ వయసు అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ 5 సంవత్సరాల తర్వాత ఇది అనమాట. ఒకవేళ ప్రెసెంట్ అని అడిగారు అనుకో, 5 సంవత్సరాలు మాత్రమే కలుపుతావు. 5 సంవత్సరాలు కాదు, ప్రెసెంట్ అన్నప్పుడు 4 సంవత్సరాలు మాత్రం కలుపుతావు. అంటే 4 సంవత్సరాల క్రితం 45 అన్నప్పుడు ప్రెసెంట్ ఏమవుతుంది? 4 సంవత్సరాలు కలపాల్సి వస్తుంది. అంటే 4 సంవత్సరాల క్రితం నా వయసు వచ్చేసి 18 సంవత్సరాలమ్మా. ప్రెసెంట్ ఏమవుతుంది? 18 + 4 24 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగానే ఈ క్వశ్చన్ చేస్తామన్నమాట. అర్థమైందా? ప్రెజెంట్, ఆఫ్టర్ అని అడిగినప్పుడు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఇలా ఎగో కానీ ఇలా అడిగినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన దగ్గర కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకేనా? ఓకేనా? ఎవరి క్వశ్చన్ చూద్దాం. ఓకే, 26వ క్వశ్చన్ చూద్దామా. 26వ క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే ది యావరేజ్ ఆఫ్ 9z numbers is 12z. If 4z - 2 is subtracted from each, then the new average is very important. ఎక్కడ ఒక్క 9z నెంబర్లు ఉన్నామా, ఎంతమంది సభ్యులను మనకు అనవసరం. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం 9z అనేది నెంబర్స్ అవుతుంది. ఇంతమంది నెంబర్స్ యొక్క యావరేజ్ వయసు వచ్చేసి 12z అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఈ 9z ప్రతి ఒక్కరి నుంచి కూడా సబ్స్ట్రాక్ట్ ఎంత తీసేస్తున్నాడు? 4z - 2 చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా 4z - 2 తీస్తుంటే కొత్తగా వచ్చి యావరేజ్ ఏమవుతుందంటే ఈ 4z - 2నే మైనస్ చేసేయాలి. ఒకవేళ ప్రతి ఒక్కరి నుంచి 2 సంవత్సరాలు మైనస్ అవుతుంటే యావరేజ్ కూడా 2 సంవత్సరాలు కూడా మైనస్ చేసుకోవాలని చెప్పే కదా. అదే కాన్సెప్ట్ ప్రకారం మైనస్ చేస్తాం. 4z - 2, 12z - 4z -2 ఇక్కడ చూస్తే 12z ఉంది -4z తీసేస్తే ఏమవుతుందమ్మా? 8z +2 అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. అంటే కొత్తగా వచ్చే యావరేజ్ ఏమవుతుందంటే 8z + 2 అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఏడో క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ ఈ మోడల్స్ చాలా ఇంపార్టెంట్.
ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్, ఒక నంబర్ బదులు ఒక నంబర్ తీసుకుంటారు, మనం కరెక్ట్ చేయమంటారు. అదేనా అంటే యాక్చువల్గా తీసుకోవాల్సిన 44 అనుకోండి, 32 తీసుకుంటారు, అంటే తక్కువ తీసుకుంటారు. అప్పుడు మనకి కరెక్ట్గా ఎంత తీసుకోవాలి, ఒకవేళ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్ నెంబర్ తీసుకుంటే యావరేజ్ ఎంత అవుతుంది అన్నాడు. లేదా ఒక్కొక్కసారి 33 తీసుకోవాల్సి వస్తాయి, కానీ ఏం చేస్తే ఎక్కువ తీసుకుంటారు, కొన్నిసార్లు 55 తీసుకుంటారు. అప్పుడు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి కొత్తగా వచ్చే యావరేజ్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక చిన్న కాన్సెప్ట్ వెళ్తే ఈజీగా మనం చేసేయచ్చు. చెప్తే చూడండి, అది ఎలా చేయాలో కూడా చెప్తే చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే యావరేజ్ టెంపరేచర్ ఫర్ ఏ వీక్ ఈజ్ నోటెడ్ 32 DC. అంటే వీక్ వచ్చేసి ఒక వారానికి 32 degrees సెంటిగ్రేడ్ అనేది యావరేజ్ గా ఉంది. అంటే 7 రోజులకు సంబంధించి ఈ వాల్యూ అనమాట. బట్ లేటర్ ఇట్ వాజ్ రియలైజ్డ్ దట్ మండే టెంపరేచర్ రీడింగ్ వాజ్ టేకెన్ యాజ్ 30 degrees సెంటిగ్రేడ్ ఇన్స్టెడ్ ఆఫ్ 16 degrees సెంటిగ్రేడ్. యాక్చువల్ గా ఒక రోజు మండే అనే ఒక రోజుకి ఏమైందంటమ్మా, యాక్చువల్ గా ఎంత తీసుకోవాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ 16 అంటే 16 డిగ్రీలు తీసుకోవాలి. అంటే యాక్చువల్ గా ఇది తీసుకోవాలి, ఇది కరెక్ట్ గా తీసుకోవాలి. కానీ రాంగ్ ఎంత తీసుకున్నాడు, 30 degrees తీసుకున్నారు, 30 degrees సెంటిగ్రేడ్ తీసుకున్నారు. అంటే ఇది తప్పు యాక్చువల్ గా. అంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మనం తగ్గించాలి. ఎంత తగ్గించాలి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, 16కి 30కి డిఫరెన్స్ వాల్యూ వచ్చేసి ఎంతో చూడాలి. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. 16కి 30కి డిఫరెన్స్ వచ్చేసి 14. ఈ 14 అనేది ఒక్క మండేకి తీసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన వాల్యూ మనకేంటి, 32 DC అనేది యావరేజ్. 32 DC అని యావరేజ్ అన్నప్పుడు ఇది కూడా యావరేజ్ గా చేయాలి. యావరేజ్ కూడా చేయాలన్నప్పుడు ఇప్పుడు మన వాల్యూ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. కాబట్టి మైనస్ చేసే ముందు అందరికి మొత్తానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 7 ఉందన్నమాట. ఈ 14/2ని 7 మందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది యావరేజ్ ని మైనస్ చేస్తాం. అంటే 7 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 32 - 2 అనమాట. అంటే 30 degrees సెంటిగ్రేడ్ యావరేజ్ ఉండాలి అని అన్నమాట. ఆప్షన్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు 2 వాల్యూస్ తీసుకుంటాం. 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఒకవేళ తక్కువ బదులు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మైనస్ చేస్తాం, ఎక్కువ తీసుకున్నాం కదా. ఒకవేళ ఎక్కువ బదులు తక్కువ తీసుకున్నాం అనుకోండి యాడ్ చేస్తాం. కానీ యాడ్ చేసేటప్పుడు మొత్తం నెంబర్లకి మనం ఇచ్చిన వాల్యూ యావరేజ్ గా మొత్తం నెంబర్ డిస్ట్రిబ్యూట్ చేసి మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ డిఫరెన్స్ ఎంత వచ్చి 14. ఈ 14 అనేది మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలన్నప్పుడు 14/7 అని తీసుకుని వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఈ 2 అనేది ఈ ఇచ్చిన యావరేజ్ వాల్యూతో మైనస్ చేయాలి. 32 - 2 తీస్తే 30 degrees సెంటిగ్రేడ్ అవుతుంది. అది ఒరిజినల్ వాల్యూ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఈ మోడల్స్ సమ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్స్ అండి ఇవి.